అందరికీ నమస్కారం. ముక్కోటి ఏకాదశి గురించి చెప్పుకుందాం. ముక్కోటి ఏకాదశి ముక్తిదాయకం. క్షీర సముద్రం నుంచి అమృతం పుట్టినరోజు ఇదే. ముక్కోటి ఏకాదశి రోజే అన్నమాట. అయితే హిందువులు ఏ పని ప్రారంభించాలన్నా మంచి రోజు కోసం పండితులను సంప్రదిస్తారు. అలా పండితులు చెప్పిన రోజు చాలా ప్రత్యేకమే. అయినా ఏకాదశి తిథి రోజుకు ఎంతో విశిష్టత ఉంది. ఆ రోజు వచ్చిందంటే కొంతమంది ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ముక్కోటి ఏకాదశి అంటే వేరే చెప్పనక్కర్లేదు. పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. క్రోధినామ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి 2025 జనవరి 10వ తారీఖున వచ్చింది. హిందువులు ముక్కోటి ఏకాదశిని చాలా విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు. ఆ రోజున ఏ పని ప్రారంభించినా విజయం వరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున చేసే పూజలకు శ్రీమన్నారాయణుడు ఎంతో ప్రీతి చెంది కోరిన కోరికలు తీరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆ రోజు జనవరి 10 ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు చాలామంది. బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలన్నీ కలిసి అసుర శక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. వైకుంఠ ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలోకి ముక్కోటి దేవతా సమూహం ప్రవేశించారు. శ్రీహరి దర్శనాన్ని పొంది విష్ణు కరుణకు పాత్రులయ్యారు. సమస్త దేవతలు వైకుంఠ నారాయణుడికి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని హరి ఏకాదశి, మోక్ష ఏకాదశి, సౌఖ్య ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడి కన్ను కాగా చంద్రుడు ఎడమ కన్నుగా ప్రకాశిస్తారు. అంటే సూర్యచంద్రులే విష్ణుమూర్తి యొక్క కన్నులన్నమాట. విష్ణువు ఎన్నో రూపాల్లో వ్యక్తమవుతున్న భగవత్ చైతన్యం, ఈశ్వరతత్వం ఒక్కటే. అసుర శక్తుల బారి పడకుండా ప్రతికూల శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కొని సానుకూల శక్తుల్ని పెంపొందింప చేసుకోవడానికి ముక్కోటి దేవతలు విష్ణువుని ఆశ్రయించారు. విష్ణు కృపను సాధించి మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. దీని సందర్భంగా ఒక కథ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మురుడు అనే రాక్షసుడు ముక్కోటి దేవతలను నానా రకాలుగా హింసించుతున్న సమయంలో, అంటే ఆ రాక్షసుడు ముక్కోటి దేవతలు కూడా హింసించాడట, అంటే వరాల గర్వంతో అనమాట. ఆ సందర్భంలో దేవతలందరూ కూడాను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరకు చేరి దేవతలందరూ కలిసి వెళ్ళి ఆ రాక్షసుడికి ప్రత్యేక వరాలు ఉండటం వల్ల విష్ణుమూర్తి ఎత్తుల్లో అలసిపోయి సింహవతి అనే గుహలో సేదతీరే సమయంలో యోగనిద్రలోకి వెళ్తాడు. ఆ విషయాన్ని గమనించిన మురుడు మారు రూపంలో విష్ణుమూర్తిపై దాడికి ప్రయత్నించాడు. అంటే విష్ణుమూర్తిని మోసం చేయాలని చూస్తాడనమాట. విష్ణుమూర్తి నిజంగా నిద్రపోడు కదా, యోగ నిద్రది, ఆయనకన్నీ తెలుసు. అప్పుడు పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక శక్తి వెలువడింది. అది ఆ రాక్షసుడిని హతమార్చింది. విష్ణువుకు ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట ఆ శక్తి రూపం పూజలు అందుకుంటుందని పేర్కొంటున్నారు. ఆ ఏకాదశి అనమాట. ఏకాదశి దేవి అంటే విష్ణుమూర్తిలోంచి వచ్చిన తేజస్సే ఏకాదశి దేవత అనమాట. ఆమె ఆ మురుడనే రాక్షసుడిని సంహరించింది. ఆనాటి నుంచి ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా పరిగణిస్తున్నారని భవిష్యత్తోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. సుకేతుడనే రాజు దేవతల ఉపదేశానుసారం ఏకాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణువు అనుగ్రహం వల్ల సంతాన సిద్ధి పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యవంశరాజైన రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని తాను ఆచరించడమే కాక తన రాజ్యంలో అందరి చేత నిర్వహింపు చేసి శ్రీహరికి ప్రియభక్తుడయ్యాడని బ్రహ్మాండ పురాణంలో చెప్తోంది. వైకానసుడు అనే రాజు పితృదేవతలకు ఉత్తమ గతులు అందించడానికి ముక్కోటి ఏకాదశి వ్రతం చేసినట్టు విష్ణు పురాణం వివరిస్తోంది. ఈ విధంగా ఎంతోమంది పురాణ పురుషులు, గొప్ప మునులు వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి ఉపవాసం ఉండి చాలా పుణ్యాన్ని సంపాదించుకుని పాపాలు పోగొట్టుకున్నారు. పితృదేవతల కోసం కూడా వాళ్ళు ఇలాంటి ఏకాదశి వ్రతాన్ని చేశారు. అంచేత ఈ ముక్కోటి ఏకాదశి చాలా పరమ పవిత్రమైంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున సూర్యుని కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లో పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు, గంగాజలం, పంచామృతాలతో చేయాలి. సాయంకాలం వేళ తాజాగా పండ్లను తినచ్చు. ఏకాదశి రోజు మర్నాడు అవసరమైన వారికి ఆహారాన్ని అందించాలి. ఏకాదశి అంటే ఏంటో చెప్పుకుందాం. ఏకాదశి అంటే 11 అని అర్థం.
11 అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అర్థం. అదేవిధంగా ఉపవాసం కూడా చేయాలి.